ఈవినింగ్ డిన్నర్లోకి దొండకాయ ఫ్రై ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. దొండకాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. దొండకాయలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. దొండకాయలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇలా 50% ఉడికిన తర్వాత ఒక టమాటా వేసుకోవాలి. అంత బాగా దగ్గరగా ఉడికిన తర్వాత మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు మెంతిపిండి వేసుకోండి. ధనియాలు, జీలకర్ర, పసుపు, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఈ వాసన అంతా పోకుండా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. కూర అంతా బాగా దగ్గరగా అయిన తర్వాత ఎండుమిరకాయ పేస్ట్ వేసుకోండి. ఇదే వేసుకున్నాను. ఎప్పుడు ఎండు కారం కాకుండా ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఎండుమిరపకాయలు వేసుకుంటే కూర భలే టేస్ట్గా ఉంటుంది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర చల్లేసి మూత పెట్టేసుకోండి. ఇంకా కొన్ని వెజిటబుల్స్ అయితే తెప్పించుకున్నాను. ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకుని ఉన్నాను. కొన్ని అయితే కట్ చేసుకున్నాను. ఇవన్నీ స్టోర్ చేసుకుంటాను. ఇదైతే మెంతికూర ఒక బాక్స్లో పెట్టేసుకొని టిష్యూ వేసుకొని స్టోర్ చేసుకోవాలి. బెండకాయలు కూడా క్లీన్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఇవన్నీ దీంట్లో బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసుకుంటాను. అల్లం కూడా బాగా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను, మట్టి ఏం లేకుండా. ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి. ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. పచ్చిమిరపకాయలు కూడా క్లీన్ చేసుకొని ఆరనిచ్చిన తర్వాత లోపల పెట్టుకుంటాను. కరివేపాకు కూడా బాగా వాష్ చేసుకున్నాను. ఇదంతా ఆరిపోయింది. దీన్ని పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకుంటాను.
కరివేపాకుని ఈ విధంగా చేసుకోవాలి. ఒలిచేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. దీంట్లో ఇంకా కొన్ని ములక్కాయలు పెట్టుకున్నాను, కొన్ని నిమ్మకాయలేమో రసం తీసి పెట్టుకుంటాను. ఎండకు పాడవకుండా ఉంటాయని ఇలా చేసుకుంటాను. ఈ టమాటాలన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. ఖాళీ ఉన్న టైంలో ప్యూరీ చేసుకుంటాను. చిలకడ దుంపలు బయటే పెట్టేసుకుంటాను కిచెన్లో. పొడి చేసిన కరివేపాకుని ఒక బౌల్లో వేసుకుంటాను. ఇది రోజు ఒక స్పూన్ కానీ హాఫ్ స్పూన్ కానీ యూజ్ చేసుకోవచ్చు. బీట్రూట్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటాను. హై బీపీ ఉన్న వాళ్ళు పొద్దున్నే బీట్రూట్ జ్యూస్ తాగితే తగ్గిద్దంట. అందుకే నేను కూడా ఈ విధంగా స్టోర్ చేసుకుంటున్నాను. బీట్రూట్ తెచ్చినప్పుడు ఫ్రిడ్జ్లో పెడితే మెత్తగా అయిపోతున్నాయి, అందుకోసమని ఫ్రీజర్లో పెట్టేసుకుంటున్నాను. ఫ్రీజర్లో పెట్టుకుంటే సలాడ్స్ చేసుకోవచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా ఉంటుందన్నమాట. క్యూబ్స్ అయినా చేసుకొని పెట్టుకోవచ్చు. పొద్దున్నే 2-3 క్యూబులు వేసేసుకొని తాగేసేయచ్చు. నేను కూడా టైం ఉన్నప్పుడు క్యూబ్సే చేసుకుంటాను. ఇప్పుడు టైం లేదని కట్ చేసి వేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ అన్నీ ఇలా క్లీన్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత కింగ్ ర్యాప్ చుట్టేసుకుంటాను. అప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ఇలా క్లీన్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత కింగ్ ర్యాప్ చుట్టేసుకుంటాను. చిక్కుడుకాయలు అనేవి చాలా పురుగులు ఉంటున్నాయండి, అందుకే ఫ్రిడ్జ్లో పెడుతుంటే మనం వండుకునేటప్పటికి అన్నీ పాడైపోతున్నాయి. అందుకే ఇలా క్లీన్ చేసుకుని డీప్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు.